వారాల పూట ఎప్పుడైనా నేను ఇంట్లో లేకపోతే పూజ ఎవరు చేస్తారక్క అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. వారాల పూట నేను ఎప్పుడైనా ఇంట్లో లేకపోతే మా పిల్లలు పూజ చేసేస్తారండి. అయితే నేను లేనప్పుడు మా పిల్లలు పూజ ఎలా చేస్తారనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను. అంతేకాకుండా సింపుల్గా ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. అండ్ వ్లాగ్ని ఎండింగ్ వరకు చూడండి, తప్పకుండా మీ అందరికీ వ్లాగ్ నచ్చుతుంది, అలానే ఎంతో కొంతైనా సరే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నేను ఎప్పుడూ కూడా మిల్క్ని ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటాను. ఇక్కడ మాకు మిల్క్ వచ్చేసి లీటర్ 80 రూపాయలు పడుతుంది అనమాట. సో ఆ మిల్క్ తీసుకుంటాను. రోజుకి 2 ప్యాకెట్స్ మరగబెట్టుకుంటాము. నేను పెరుగు మీద మేగడ తీయనండి, పాల మీద మేగడని తీసి స్టోర్ చేసుకుంటాను. ఎవ్రీడే కూడా ఈవినింగ్ 5 to 6 ఆ టైంకి నేను పాలు మరగబెట్టి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఆ 2 లీటర్స్ మీద కూడా దగ్గర మనకి 1/2 కేజీలా మేగడ వస్తుంది అనమాట తీయగానే మార్నింగ్కి. సో ఫుల్గా పైకి అయితే మేగడంతా కూడా వచ్చేస్తుంది. ఆ మేగడని అంతటిని కూడా నేను ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటాను. అందులో కొంచెం ఒక చిన్న పెరుగు చుక్క కూడా వేసి స్టోర్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు నేను చూపించిన మొత్తం ఈ మేగడంతా కూడా 20 days అనమాట. 2 బాక్సెస్ నిండగా అయిపోయింది. ఎప్పుడైనా 1 బాక్స్ నిండగా అయిపోయిన వెంటనే తీసేస్తాను, కాకపోతే టైం లేనప్పుడు 2 బాక్సెస్ నిండగా ఉంచిన వరకు ఉండి తీస్తానమాట. సో ఇలా తీసిన తర్వాత ఆ చిల్డ్గా ఉన్న మేగడిని, అంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసిన మేగడిని వెంటనే ఒక పెద్ద పాత్రలోకి వేసుకొని కవ్వంతో కానీ ఇలా బ్లెండర్తో కానీ బ్లెండ్ చేసుకుంటాను అనమాట. కవ్వంతో అయితే ఇంకా గట్టిగా వస్తుంది, కాకపోతే నాకు టైం ఎక్కువ సరిపోలేదు, ఏదైనా వర్క్ ఉంది, బయటకు వెళ్ళాల్సిన పని ఉందని అనుకుంటే కనుక నేను ఇలాగ బ్లెండర్తో అయితే చేసేస్తానమాట. సో బ్లెండర్తో ఒక 10 minutesలో అయిపోతుంది. అదే కవ్వంతో అయితే 15 to 20 minutes అయితే తిప్పాలి, కొంచెం గట్టిగా బలం కూడా ఉండాలన్నమాట. సో బ్లెండర్తో అయితే చాలా ఈజీగా అయిపోతుంది పని, అండ్ ఫాస్ట్గా కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మొత్తం అంతా కూడా బ్లెండ్ చేసుకున్న తర్వాత మనకి మొత్తం వెన్న అంతా కూడా ఇలా పైకి అయితే వచ్చేస్తుంది. చాలా గట్టిగా వస్తుందండి. ఇంకా కొంచెం ఐస్ క్యూబ్స్ కానీ వేసి మనం బ్లెండ్ చేసామంటే ఇంకా గట్టిగా వస్తుంది. సో ఇలాగ మొత్తం అంతా కూడా వెన్ననంతటిని కూడా తీసేసుకొని వేరే పెద్ద గిన్నెలోని కొంచెం చిల్డ్ వాటర్ని, అంటే ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ని కానీ లేదంటే వాటర్లో ఐస్ క్యూబ్స్ కానీ వేసుకొని చల్లని నీటిలోని ఈ వెన్నను అంతటిని కూడా వేసుకోవాలన్నమాట. సో అలాగ మొత్తం అంతా కూడా ఇలాగ నేను 20 రోజుల్లో పెట్టిన వెన్న నాకు దగ్గర కేజీకి ఎక్కువే వచ్చింది. నాకు నెయ్యి కూడా ఆల్మోస్ట్ కేజీ వచ్చింది కాబట్టి, అంటే ఇది కేజీ కంటే ఇంకెక్కువే అనుకుంటాను, చాలా ఎక్కువ వచ్చింది. సో అలా మొత్తం అంతా కూడా తీసేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటంటే, నేను ఈ అల్యూమినియం పాత్రలో పెట్టాను కదా, అల్యూమినియం పాత్రలో పెట్టినప్పుడు అడుగున ఇలా లాగుతున్నప్పుడు ఏమైందంటే నల్లగా ఒక చిన్న మసి లాంటిది వచ్చింది. ఎందుకో తెలియదు, అల్యూమినియం పాత్రలో పెట్టకూడదని విన్నాను కానీ బట్ ఎందుకనేది నాకు తెలియలేదు ఇన్ని రోజులు. బట్ నేను డైరెక్ట్గా చూశాను. అండ్ దట్టు మనకి నెయ్యి కాచడానికి కూడా చాలా థిక్ బాటమ్ ఉన్న పాత్ర అయితే కావాలి. మీకు వీడియో క్లిప్పింగ్లో కనిపిస్తుందో లేదో తెలీదు, అదంతా కూడా నల్లగా ఫామ్ అయ్యి వచ్చిందనమాట. సో థిక్ బాటమ్ ఉన్న ఒక పాత్ర అయితే కావాలి. అలా అయితేనే మనకి నెయ్యి మంచిగా కాగుతుంది, మాడిపోదు. అడుగు మాడిపోతే నెయ్యి ఫ్లేవర్ అంతా కూడా టేస్ట్ అంతా కూడా పాడైపోతుంది. సో అడుగు మాడకుండా ఉండడానికి, నెయ్యి మంచిగా ఉండడానికి అని చెప్పేసి నేను ది ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి ఒక గిన్నెని అయితే తెప్పించుకున్నాను. మీకు గుర్తుందా, నేను లాస్ట్ మంత్ కూడా కుక్కర్ని తెచ్చుకున్నానని చెప్పాను ది ఇండస్ వ్యాలీ నుంచి. సూపర్ ప్రోడక్ట్ అండి, చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలాగే కొన్ని క్యాస్ట్ ఐరన్ పాత్రలు కూడా తెప్పించుకున్నాను. అండ్ ఈసారి వచ్చేసి ఈ నెలలో నేను ది ఇండస్ వ్యాలీ నుండి ఈ కుకింగ్ పాట్ అయితే తెప్పించుకున్నాను. ఇది వచ్చేసి మనకి పులిహోర పులుపు చేసుకోవడానికి బాగుంటుంది, బిర్యానీ చేసుకోవడానికి బాగుంటుంది, మెయిన్గా సాంబార్ చేసుకోవడానికి, ఎందుకంటే పెద్ద పాత్ర 4 liters తెప్పించాను నేను. సో సాంబార్ చేసుకోవడానికి, అండ్ మెయిన్గా నేను తెప్పించుకున్నది మాత్రం నెయ్యి మరగబెట్టుకోవడానికి అనమాట. సో గ్లాస్ లిడ్ వచ్చింది, చక్కగా మనకి ఎప్పుడైనా పులావ్స్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అలాగే థిక్ బాటమ్ ఉంది కాబట్టి అస్సలు అడుగు పట్టదు. అడుగు పడితే మొత్తం టేస్ట్ అంతా పోతుంది, నెయ్యి అనే కాదు ఏదైనా సరే. దట్టు ఆ అల్యూమినియం పాత్రలో మనకి ఆ నల్లగా ఫామ్ అవుతుంది కదా, అది మనకి నెయ్యి మరగబెట్టినప్పుడు కలిసిపోతుందంట. సో అది కలిసిపోయింది తినడం హెల్త్కి అస్సలు మంచిది కాదని చెప్పారు. సో అందుకే నేను ది ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి ఈ పాట్ని అయితే తెప్పించుకున్నాను. ఇది కంప్లీట్గా 3 layers ఆఫ్ స్టీల్తో తయారు చేసిన ఒక కుకింగ్ పాట్ అనమాట. దగ్గర 2.5 kgs వెయిట్ ఉందండి, చాలా వెయిట్ ఉంది. అసలు చూసిన వెంటనే అసలు నార్మల్గా ఉందేమని అనుకున్నాను, బట్ తీస్తే ఎంత బరువుగా అనిపించిందో. హ్యాండిల్స్ గ్రిప్ కూడా చాలా బాగుంది, ISO మార్కింగ్ ఉంది. అండ్ ఎక్కడ కూడా మాడిపోవడం కానీ
అడుగు పట్టేయడం కానీ ఏమీ జరగదు. ఎందుకంటే ఆల్రెడీ నేను దీన్ని 2 times యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ ఇంతకుముందు నేను తీసుకున్న కుకింగ్ పాట్స్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. కుక్కరు అండ్ క్యాస్ట్ ఐరన్ అవన్నీ కూడా. అండ్ మన కూపన్ కోడ్ RK12 అని యూజ్ చేశారనుకోండి, ఎక్స్ట్రా మీకు 12% డిస్కౌంట్ కూడా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంది. నాకు మెయిన్గా ఈ నెయ్యికి కానీ అండ్ తర్వాత సాంబార్లకు కానీ అండ్ బిర్యానీస్కి వీటికి అన్నిటికీ కూడా చాలా చాలా బాగుందన్నమాట. సో డెఫినెట్గా ట్రై చేయండి. స్టీల్ది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. అండ్ ఇది మనము ఇండక్షన్ స్టవ్ మీద పెట్టుకోవచ్చు, గ్లాస్ టాప్ స్టవ్ మీద పెట్టుకోవచ్చు, స్టీల్ స్టవ్ మీద, దేని మీదకైనా సెట్ అయిపోతుంది. అండ్ తొందరగా హీట్ అవుతుంది, కుకింగ్ తొందరగా అవుతుంది, ఎక్కడా మాడిపోదు, సూపర్గా ఉంటుంది అనమాట. సో అందుకని నేను దీన్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకొని ఇంకా చక్కగా దీన్ని అయితే తెప్పించుకొని ఇందులోనైతే నేను నెయ్యినైతే మరగబెట్టుకున్నాను అనమాట. అండ్ మీకు ఇది చూపిస్తూ ఉంటాను చూడండి. నెయ్యి అసలు అడుగు పట్టుకుని ఎక్కడైనా ఉంటుందా? అస్సలు ఉండదు కదా. బట్ ఇది ప్రాసెస్ అంతా కూడా చూడండి, అడుగు పట్టకుండా ఎంత స్వచ్ఛమైన నెయ్యి వచ్చిందో మీరే స్వయంగా చూస్తారనమాట. సో అలాగే నేను ఆ పాట్ని అయితే ఇంకా తీసుకొని చక్కగా కడిగేసుకొని ఒకసారి నీట్గా తోమేసి ఇంకా పొయ్యి మీద పెట్టుకున్నాను. పొయ్యి మీద పెట్టుకొని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా వెన్నని, అది దగ్గర ఒక 2 kgsలో వచ్చిందండి. నేను కొలవలేదు కానీ దగ్గర కానీ 2 kgsలో వచ్చింది. సో అదంతటినీ కూడా ఇలాగ ఈ పాట్లో వేసుకొని మంచిగా సిమ్లో పెట్టుకొని మనము కలపాలన్నమాట. ఒకటండి, నెయ్యి కాచినప్పుడు ఎప్పుడు కూడా హై పెట్టకూడదు. అండ్ అలాగే సిమ్ము పెట్టినా సరే పొయ్యి మీద పెట్టేసి పక్కకి వెళ్ళిపోయి మాట్లాడుకోవడం కానీ వేరే పని చూసుకోవడం కానీ చేస్తే మనం ఎంత మంచి పాత్రను ఉపయోగించినా అడుగు అనేది పట్టేస్తుంది. ఎలా అయినా సరే మనం నెయ్యి కాచినప్పుడు అడుగు పడుతుంది, కానీ ఇందులో మాత్రం అలా పట్టలేదు. సో అదే ఒక మంచి మ్యాజిక్ అండ్ మంచి హెల్దీ కుక్వేర్ అనమాట. అసలు ఇండస్ వ్యాలీ బ్రాండ్లోని కుక్వేర్ సెట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నాకు హ్యాండిల్స్ కానీ అన్నీ కూడా అసలు చాలా చాలా బాగా నచ్చి తీసుకున్న ప్రతిదీ కూడా చాలా సాటిస్ఫై అవుతున్నాను. సో అందుకే మీకు ఇన్నిసార్లు చెప్తున్నాను అనమాట. అండ్ ఇలాగ మొత్తం అంతా కూడా మరగబెట్టుకోవాలి కంటిన్యూస్గా, పొంగిపోకుండా సిమ్ చేసుకుంటూ హై చేసుకుంటూ మనం దగ్గరుండి మొత్తం అంతటిని కూడా చక్కగా ఇలా కలుపుకుంటూ జాగ్రత్తగా మరగబెట్టుకోవాలి. సో ఇలా మరగబెడుతున్న టైంలోని కాసేపటికి నెయ్యి అనేది బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. మొదటంతా కూడా మనకి మజ్జిగలాగా వచ్చేస్తుంది. కానీ అలా మరుగుతూ ఉంటే మనకి ఆ లోపల ఏదైతే ఉందో దాన్ని గోదావరి అంటారు కదా, అది కలర్ రావడం స్టార్ట్ అవుతుంది. నెయ్యి అనేది పైకి తేలడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో మీకు చూపిస్తుంటాను చూడండి. సో నెయ్యి ఆల్మోస్ట్ వచ్చేస్తుంది చక్కగాను. ఆ నెయ్యి కూడా ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉందో చూడండి, అసలు ఎంత బాగుంటుందో. ఇది పోసగా వస్తుంది. ఆవు నెయ్యి అయినా సరే, గేదె నెయ్యి అయినా సరే, ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యిని పిల్లలకు పెట్టినా, మనం ఏదైనా వంటలకు యూజ్ చేసుకున్న ఆవు నెయ్యి అయితే దీపారాధనకైనా సరే చాలా బాగుంటుంది అనమాట. సో ఆల్మోస్ట్ ఆ కిందన ఏదైతే ఉందో దాని బ్రౌన్ కలర్ మారేంత వరకు కూడా ఉంచుకొని ఆపేస్తే సరిపోతుందండి. ఇంకెక్కువసేపు పొయ్యి మీద ఉన్నా సరే అది రంగు మారిపోయి నల్లగా అయిపోద్ది అనమాట. సో అందుకే నల్లగా అయిపోయిన వరకు ఉంచకుండా జస్ట్ బ్రౌన్ కలర్లో వస్తుంది, ఆ నెయ్యి మనకి క్లియర్గా కనిపిస్తుంది అన్న టైంకి నేను స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకుంటాను అనమాట. సో పక్కన పెట్టేసుకొని కాసేపు చల్లారనిస్తాను. ఆ తర్వాత వడకట్టుకొని ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది అస్సలు అడుగు అయితే పట్టలేదు. అస్సలు అడుగు పట్టకుండా నెయ్యి ఎంత బాగా తయారైందో ఇక్కడ మీకు చూస్తే క్లియర్గా అర్థమవుతుందనమాట. అండ్ నెయ్యి కూడా చూడండి ఎంత బాగుందో. ఈ ఫ్లేవరు మనం బయట కొనుక్కునే ఏ బ్రాండ్ నెయ్యి కూడా ఇంత మంచి ఫ్లేవర్ రాదండి. నేను పక్కా చెప్తాను, ఇదైతే మాత్రము ఎంత మంచి బ్రాండ్ కొనుక్కున్నా సరే ఇంత ఫ్లేవర్ఫుల్గా ఉండే నెయ్యి అయితే మనకు రాదనమాట. అంత బాగుంటుంది. ఇంట్లో శ్రమ అనుకోకుండా రోజు మేగడిని తీసుకొని పక్కన పెట్టేసుకొని 20 daysకి 10 daysకి మనం నెయ్యి ప్రిపేర్ చేసుకున్నామంటే ఇంట్లో పిల్లలకి తృప్తిగా మనం పెట్టుకోవచ్చు అనమాట, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా. సో ఇలా చూడండి, అడుగు ఎక్కడ కూడా మాడలేదు, సైడ్లు కూడా ఎక్కడ కూడా అస్సలు మాడలేదు. అండ్ దీని క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ, మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అనమాట. నేను మీకు క్లీన్ చేసి కూడా చూపిస్తాను చూడండి, అసలు ఆ పాట్ ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. సో ఇలాగ మొత్తం అంతా కూడా ఇంకా నెయ్యి అయితే ప్రిపేర్ అయిపోయింది కదా. సో దీన్ని ఏం చేస్తానంటే వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అనమాట. ఫస్ట్
ట్రాన్స్ఫర్ చేసినప్పుడు కూడా ప్లాస్టిక్ది టీ జాలి పెట్టకుండా మనము స్టీల్ టీ జాలి పెట్టి చేయాలన్నమాట. ఎందుకంటే ఇది కొంచెమైనా ఎక్కడైనా వేడిగా ఉన్నా సరే మనకి ప్లాస్టిక్ది ఏదైనా కరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కాకుండా జాగ్రత్తగా స్టీల్ది పెట్టుకొని మనము ఈ నెయ్యినైతే ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో అలా మొత్తం అంతా కూడా వడకట్టేసుకున్నాను. వడకట్టేసుకొని లాస్ట్లో అది మనకి గోదావరి ఏదైతే ఉందో అదంతా కూడా తీసేసి ఇంకా మొత్తం దాన్ని అంతటిని కూడా నీట్గా స్ట్రెయిన్ చేసేస్తాను అనమాట. కావాలంటే దానిలోని మనం షుగర్ వేసుకొని తినేయొచ్చండి. కాకపోతే మా ఇంట్లో ఎవరు తినరని చెప్పేసి ఇంకా దాన్ని పడేసానమాట. అంటే పడేయడం అంటే కొంచెం బెల్లం పొడి కలిపేసి పైన పక్షులకైతే పెట్టేశాను. అవి చక్కగా ఎప్పుడు వస్తే అప్పుడు తింటూ ఉంటాయి. సో అలాగ నేను అదంతటిని కూడా తీసేసి మొత్తం బౌల్కి అంతటికి కూడా దీన్ని అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అండ్ ఈ గిన్నెని మీకు కడిగి చూపిస్తున్నాను చూడండి, ఎంత సింపుల్గా. అసలు చూడండి యాడ్స్లో చూపిస్తారు కదా మనకి ఏదో ఇలా కడిగితే అలా వదిలేసింది అన్నట్టు. నేను అసలు ప్రెషర్ పెట్టకుండా చాలా చాలా నీట్గా క్లీన్ అయిపోయింది. నార్మల్గా నెయ్యి గిన్నె కడగాలంటే ఎంత టైం పడుతుంది చెప్పండి, మనకి చాలా టైం పడుతుంది. దాన్ని నానబెట్టేసి పక్కన పెట్టేసి అసలు ఒక రోజంతా అలా ఉంచి కడుగుతాము. కానీ ఎంత సింపుల్గా చూడండి, జస్ట్ అలాగా నేను ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టలేదు, నార్మల్గా క్లీన్ అయిపోయింది. ఎంత చక్కగా అంటే అంత చక్కగా క్లీన్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా ట్రై చేయండి. ఒక మంచి కుకింగ్ పాట్ని నేను ముందే చెప్పాను కదా, ప్రతిదీ కూడా కిచెన్లోకి కొన్ని వస్తువులను అయితే మారుస్తున్నానని చెప్పేసి. సో అలా నేనైతే ఒక్కొక్కటిగా మార్చుకుంటున్నాను. అన్నీ ఒక్కసారి అయితే ఎలాగో మార్చలేము, బట్ ఒక్కొక్కటి అయితే అప్పుడప్పుడు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నెలకొకటి అన్నట్టు పెట్టుకొని అలా మార్చుకుంటున్నాను అనమాట. సో ఇలాగా ఈ నెలలోని ఈ కొత్త పాట్ని అయితే తీసుకున్నాను. ప్రత్యేకంగా నెయ్యికి నాకైతే చాలా సాటిస్ఫై అనిపించింది. సో చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో, అదంతటిని కూడా తీసి పక్కన పెట్టేశాను. సో ఎంత నీట్గా క్లీన్ అయిందో చూడండి. ఎక్కడ కూడా చిన్నది అసలు స్టీల్ పీస్ కానీ దేన్ని యూజ్ చేయలేదు, జస్ట్ గ్రీన్ పీస్తో మాత్రమే క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అంతే. ఇంకా నెయ్యి కూడా మనకి ప్రిపేర్ అయిపోయింది చూడండి, ఎంత బాగుందో నెయ్యి అయితే. డెఫినెట్గా ఈసారి ట్రై చేయండి. మీరు పెరుగు మీద మీగడైనా తీసుకొని వెన్న చేసుకోవచ్చు, లేదా పాల మీద మీగడైనా తీసుకొని వెన్న చేయొచ్చు. పాల మీద మీగడకైనా పెరుగు మీద మీగడకైనా ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. కొంతమంది అంటారు పెరుగు మీద మీగడైతే ఇంకా కమ్మగా ఉంటుందని, బట్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మాత్రం డీ ఫ్రిడ్జ్లో పెట్టండి మీగడిని. నార్మల్గా మనము రిఫ్రిజిరేటర్లో కాకుండా ఫ్రీజర్లో పెడితే మంచిది. ఎందుకంటే మీగడ ఒక్కొక్కసారి కొంచెం బ్యాడ్ స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి మనము ఈ నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాం అనేటప్పుడు ఒక గంట ముందు తీసుకొని బయట పెడితే అదంతా కూడా కరుగుతుంది అనమాట. చక్కగా కరిగి మనము హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాగా మంచి కమ్మగా ఉన్న నెయ్యిని గిన్నెలోకి తీసుకున్నాం కదా, చల్లారిన తర్వాత ఒక బాటిల్లో అయితే తీసుకొని స్టోర్ చేసుకుంటాను. సో కంప్లీట్గా 20 డేస్లో నేను దాచిన మీగడకి నెయ్యి ఎంత వచ్చిందో చూడండి. చిన్న బాటిల్కి వచ్చింది, అలాగే పెద్ద బాటిల్కి కూడా వచ్చింది. దగ్గర కేజీకి కొంచెం ఎక్కువే వచ్చింది అనమాట నెయ్యి అంతా కూడా మనకి. చాలా చాలా తృప్తిగా అనిపిస్తుంది, నిజంగా చెప్తున్నాను, చాలా తృప్తిగా అనిపిస్తుంది. మనము డబ్బులు పెడతాం కదా పాల ప్యాకెట్స్కి, ఆ డబ్బులు పెట్టిన సగం డబ్బులు మనకి ఇక్కడ నెయ్యిలోనే కవర్ అయిపోతాయి అనమాట. సో అలా కూడా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఓకే, నేను లీటర్ 80 రూపాయలు పెట్టినా సరే వర్త్ పర్లేదని అనుకుంటాను. సో అలాగే ఇక్కడ నేను నెయ్యినైతే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ వీటిని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నాకు అవసరమైన సార్ అంతా కొంచెం కొంచెంగా తీసుకొని బయట నాకు వేరే పాట్ ఉంటుంది కదా, సో అందులో పెట్టుకొని నెయ్యినైతే యూజ్ చేసుకుంటాను అనమాట. సో మీరు కూడా డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. అండ్ ఇలా నెయ్యి ప్రిపేర్ చేసిన తర్వాత ఈ నెయ్యితోనే ఏదైనా డిష్ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా అనుకున్న లోపు పిల్లలు ఏమన్నారంటే కొబ్బరి అన్నం కావాలని అడిగారు. సో సింపుల్గా కొబ్బరి అన్నము నేను ఎలా తయారు చేస్తానో మీ అందరికి కూడా చూపిద్దామని చెప్పేసి సింపుల్గా కొబ్బరి అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇది నేను ప్రిపేర్ చేసిన నెయ్యేనండి, ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. నెయ్యి మాత్రం పప్పులో వేసుకున్నా ఇలాగా దేనిలో డిషెస్లో వేసుకున్నా సరే చాలా బాగుంటుంది అనమాట. సో అలా నేను ఇదే కుక్కర్లో అంటే ఇదే ఏదైతే గిన్నె తీసుకున్నానో ఇండస్ వ్యాలీ వాళ్ళది, ఆ పాట్ని నేను చక్కగా క్లీన్ చేసుకున్నాను కదా, దాన్ని స్టవ్ మీద పెట్టుకున్నాను. అది హీట్ అయిన తర్వాత కొంచెం నెయ్యి అండ్ అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఫస్ట్ షాజీరా అండ్ కొన్ని స్పైసెస్ వేసుకున్నాను. ఎక్కువ స్పైసెస్ వేసుకోలేదు, పిల్లలు చాలా మైల్డ్గా వండమని చెప్పారు. ఎందుకంటే ప్రజెంట్ సమ్మర్ కదా, ఎక్కువ ఘాట్ అయితే తినలేకపోతున్నారని చెప్పేసి చాలా మినిమలైజ్గా వండానమాట. ఇది నా స్టైల్ అండి, మళ్ళీ ఎవరైనా ఇలా చేస్తారో కొబ్బరి అన్నం అని అనొద్దు. నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మాత్రమే చూపిస్తున్నాను. సో అలాగా అందులోని స్పైసెస్
స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఫ్రై అయిన తర్వాత కొన్ని ఆనియన్స్ కొన్ని పచ్చిమిరపకాయలు వేసి అవి కూడా ఫ్రై చేసుకున్నాను. అండ్ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకొని ఇందులో కొన్ని వెజ్జెస్ కూడా వేసాను అనమాట. వెజిటేబుల్స్ ఇంట్లో ఏం లేవు, జస్ట్ గ్రీన్ పీస్ ఉంది అండ్ బంగాళదుంప ఉంది. అండ్ తర్వాత వచ్చేసి మిల్ మేకర్ ఇంట్లో ఉంటే అవి కూడా వేసుకొని మొత్తం మూడిట్లని కూడా చక్కగా ఫ్రై చేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. అంటే ఈ వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా కొంచెం ఉప్పు పట్టాలన్నట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని లిడ్ అయితే పెట్టుకున్నాను. గ్లాస్ లిడ్ వచ్చింది కదా, మంచిగా కుక్ అవుతుంది. అంటే మనకి బయటికి ఆవిరి వెళ్ళిపోవడం అలాంటిది ఏం లేకుండా లోపలే మొత్తం అంతా కూడా లాక్ అయ్యి చక్కగా కుక్ అవుతుంది అనమాట. సో అలాగే ఇలా నేను ఉప్పు అంతా కూడా వేసుకొని కాసేపు అయితే మూత పెట్టేశాను అనమాట. ఈ టైంలోనే మనం కొంచెం కొత్తిమీర అండ్ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కాకపోతే ప్రజెంట్ ఇంట్లో ఏవి అవైలబిలిటీలో లేవు. అండ్ చాలామంది టొమాటో కూడా వేసుకుంటారు. టొమాటో వేస్తే మా వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి నేను టొమాటో అయితే వేయలేదనమాట. సో ఇలా గ్లాస్ లిడ్ పెట్టిన తర్వాత తీసి చూస్తే మీరు చూడండి, డైరెక్ట్గా అడుగు పట్టట్లేదు ఎక్కడ అని. అండ్ మంచిగా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా అసలు సూపర్గా వచ్చింది. ఎందుకో తెలియదు, నాకు నిజంగా టేస్ట్ చాలా నచ్చింది. మెయిన్గా ఈ అడుగు పట్టకపోవడం కూడా, నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కూడా చాలా అడుగు పట్టేస్తుంది కదా, బట్ అలా అడుగు పట్టకుండా చాలా బాగుందనమాట. అలాగే మొత్తం వెజిటేబుల్స్ అన్ని వరకు కూడా కుక్ అయిన వరకు ఉంచి నేను ముందుగానే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాసు నానబెట్టి ఉంచుకున్నాను. గ్లాస్ మీద కొంచెం ఎక్కువ అనమాట, అంతే. ఇంకా ఎక్కువ తినట్లేదు అని చెప్పేసి చాలా తక్కువ చిన్న గ్లాసు అండ్ దాని మీద కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వేసాను. సో వేసి ఇంకా అవి కూడా నానబెట్టేసి ఆ బియ్యం కూడా ఇందులో వేసేసి మంచిగా కలిపేసాను. మంచిగా కలిపేసుకొని దానికి సరిపడా కొబ్బరి పాలను అయితే వేసానండి. చిన్న కొబ్బరికాయ ఉండడం వల్ల ఒక గ్లాస్ పాలు వచ్చాయి, ఇంకొక హాఫ్ గ్లాస్ వచ్చాయి. అందులో ఇంకేం చేశానంటే 3 గ్లాసులు వాటర్ వేయాలని చెప్పేసి మిగిలింది వాటర్ కలిపేసి మొత్తం ఇందులోని వాటర్ అంతటిని కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. వాటర్ని అంతటిని కూడా యాడ్ చేసుకొని సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాను. వేసి ఇంకా చక్కగా ఉప్పు అన్నీ కూడా సరిపోయేలేదు చూసుకొని మూతనైతే పెట్టేశాను. ఇప్పుడు మనం ఇందులోని కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా వేసుకోవచ్చు, కొంతమంది మసాలా పౌడర్ కూడా వేసుకుంటారు. కానీ నేను ఇంకా మసాలా పౌడర్లు ఏమీ యాడ్ చేయలేదు. మాకు ఈ మసాలాయే చాలా కరెక్ట్గా సరిపోయిందనమాట. సో అందుకే ఇంక ఇందులో ఎలాంటి ఎక్స్ట్రా స్పైసెస్ కూడా యూజ్ చేయలేదు. సో అలాగ మొత్తం అంతా కూడా కలిపేసి చక్కగా నేను మూతనైతే పెట్టేసుకున్నాను. అస్సలు లోపల నుంచి ఆవిరి ఎక్కడికి పోలేదు. అండ్ చిన్న హోల్ ఇచ్చారు కదా, కావాలంటే ఆ హోల్కి మనం ఏదైనా చిన్న క్లాత్ పెట్టేసుకుంటే సరిపోతుంది. బట్ నేనైతే ఏమీ పెట్టలేదు. ఎంత చక్కగా కుక్ అయిందో మీరే చూడండి. అసలు చాలా చాలా బాగా కుక్ అయింది. సూపర్గా వచ్చింది. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో వచ్చిందనమాట. సో మీకు కలిపి చూపిస్తుంది చూడండి, ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చింది. అసలు చాలా బాగుంది. సో ఇలాగ చేసిన ఈ కొబ్బరి అన్నంని ఇంకా పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా చక్కగాని సో పిల్లలకైతే ఇంకా పెట్టేద్దామని చెప్పేసి పక్కన పెట్టేశాను. అండ్ నేను చెప్పాను కదా, నేను లేనప్పుడు ఎప్పుడైనా పిల్లలు ఎలా పూజ చేస్తారని చెప్పి. సో నేను మొన్న కొంచెం వర్క్ నిమిత్తం బయటకు వెళ్ళాను అనమాట. సో ఆ రోజు డెఫినెట్గా ఇంట్లో పూజ చేయాలని చెప్పేసి అన్నాను, అంటే దీపం పెట్టుకోవాలని చెప్పి అన్నాను. సో నేను లేకపోతే జనరల్గా పిల్లలు ఎలా పూజ చేస్తారనేది చిన్న వీడియో క్లిప్పింగ్ని అయితే యాడ్ చేస్తున్నాను. జనరల్గా నేను లేనప్పుడు కూడా ఇలానే వాళ్ళు పూజ చేస్తారు. కార్తిక్ ఇంకా రోషన్ ఇద్దరు కలిపి అన్నీ వాళ్ళు షేర్ చేసుకొని పనులన్నీ కూడా చేసుకుంటారు అనమాట. నార్మల్గా నేను ఉన్నప్పుడు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కానీ నేను లేకపోతే చక్కగా బాగానే కలిసి ఉండి ఇంట్లో అన్ని పనులు కూడా వాళ్ళిద్దరే చక్కబెట్టుకుంటారు. అంటే ఇల్లు నీట్గా పెట్టుకోవడం కానీ, ఏమైనా కుకింగ్ చేసుకోవాల్సి వస్తే కుకింగ్ చేయడం కానీ, ఇంట్లో దీపం పెట్టాల్సి వస్తే దీపం పెట్టడం కానీ, ఆరెల్స్ ఇంకేమైనా పార్సల్స్ చేయాల్సినవి ఉన్నా ఏవైనా సరే వాళ్ళిద్దరు చక్కగా చేస్తారనమాట. సో ఇలాగా ఆ రోజు చక్కగా పువ్వులన్నీ కూడా సర్ది దీపారాధన చేసి ధూపం అంతా కూడా ఇచ్చి, ఇంకా వాళ్ళకి సరిగ్గా పెట్టడం రాలేదు. ఆ మామిడి పళ్ళు ఏం చేశారంటే అలా డైరెక్ట్గా పెట్టేస్తారు. నాకు ఫోటో పెట్టిన తర్వాత అన్నారనమాట, నాన్న ప్లేట్లో పెట్టాల్సింది కదా అలా పెట్టేశారు ఏంటంటే, తెలియక చేస్తానమ్మా అన్నారు. పర్లేదు నాన్న, తృప్తిగా చేశారు. అండ్ మీకు కుళ్ళి కానీ ఎలాంటి కపటం ఏమీ తెలియదు కాబట్టి ఎలా చేసినా సరే దేవుడు స్వీకరిస్తాడు, ఏం కాదు నాన్న అని చెప్పి అప్రిషియేట్ చేశానమాట. వాళ్ళు ఏ పని చేసినా అప్రిషియేట్ చేస్తారు. ఎందుకంటే చిన్నవాళ్ళు వాళ్ళు చేయడమే చాలా గొప్ప నా దృష్టిలో. సో గెసరేయడం కానీ ఏమైనా చేయడం కానీ చేస్తే పాపం నెక్స్ట్ టైం వాళ్ళకి చేయడానికి కూడా ఇబ్బంది చిరాకు పడతారని చెప్పేసి
నేను ఎప్పుడు కూడా ఏం చేసినా సూపర్ నాన్న చాలా బాగుంది అది ఇది అంటారనమాట. సో అలాగా వాళ్ళైతే ఇలా పూజనైతే చేశారు. అలంకరణ అంతా కూడా మొత్తం కార్తీకే చేసి ఇంకా పూజ అంతా కూడా కార్తీక్ చేస్తుంటే ఒకవైపు మేము రోజునేమో వీడియో షూట్ చేశారంట. అండ్ జస్ట్ వీడియో బిట్ తీయన్నా నేను చూస్తానంట అంటే సో వీడియో అయితే తీశారు. అండ్ చక్కగా ఇలా మొత్తం పూజ అంతా కూడా చేశారనమాట. ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా నాకు కూడా చాలా చక్కగా అనిపించింది. బాగా పువ్వులన్నీ బాగా పెట్టాము అన్నీ అడిగితే చాలా బాగా పెట్టారు నాన్న, చాలా బాగా చేశారని కూడా అన్నాను. సో ఈ విధంగా ఎప్పుడైనా నేను లేకపోతే కనుక ఇంట్లో పిల్లలు వాళ్ళకి వచ్చి రానట్లుగా పూజనైతే చేస్తారనమాట. ఆ దీపం వెలిగించింది ఉంది కదా, అది అక్కడ ఉంటే మళ్ళీ ఎక్కడ కిందన చెక్క పాడైపోతుంది అని చెప్పేసి బయట ఇలా వెంకటేశ్వర స్వామి దగ్గర తీసి పెట్టేశారంట. అది కూడా చిన్న వీడియో బయట తీశారు. బాగుందమ్మా అంటే చాలా బాగుందన్న, చాలా బాగా చేశారు అన్నాను. ఇలా ఎప్పుడైనా మేము లేనప్పుడు, నేను స్పెషల్గా ఇంట్లో లేనప్పుడు పిల్లలు ఈ రకంగా వాళ్ళకు తోచినట్టుగా పూజనైతే చేసేస్తారు. ఎలా అనిపించింది? మీరు కూడా చిన్న చిన్న పనులు పిల్లలకు చెప్పడం స్టార్ట్ చేయండి. అంటే మరీ ముద్దుగా పెంచడం, మా పిల్లలకి ఏమీ తెలియదు, వాళ్ళకి ఏమీ చెప్పము, ఇప్పుడు ఎలాగో కష్టపడితే మళ్ళీ ఫ్యూచర్లో కూడా కష్టపడాలి అలాంటి మాటలన్నీ కాకుండా అన్నీ చెప్పు పెంచండి. ప్రతి కష్టం సుఖం అన్నీ కూడా పిల్లలకు తెలియాలి. చాలామంది ఆడపిల్లలకు కూడా మా ఇంట్లో కష్టపడి పెళ్ళైన తర్వాత కూడా కష్టపడాలా, ఇప్పుడు మేము ఏం చెప్పము అంటారు. అది కరెక్ట్ కాదండి. అన్నీ నేర్పించాలి. వాళ్ళు ఎక్కడైనా చదువులకి వేరే ఊర్లు వెళ్ళిపోయినా, వేరే రాష్ట్రాలు వెళ్ళినా, వేరే దేశాలు వెళ్ళినా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నట్టేనే ఉండాలి. అండ్ అదొకటి మనకి ఒక విద్య అని అనుకోవాలన్నమాట. ప్రతి పని కూడా ప్రతిదీ నాకు వచ్చు, నేను ఎవరి మీద డిపెండ్ అవ్వను అన్నట్టు ఉండాలి. అది మగపిల్లడికైనా ఆడపిల్లకైనా నేనైతే ఇదే చెప్తాను. మా పిల్లలు ఇల్లు తుడుస్తారు, మాప్ పెడతారు, గిన్నెలు తోముతారు, బట్టలు ఉతికి బట్టలు ఆరబెట్టి వాళ్ళ షూస్ వాళ్ళే ఉతుక్కొని, వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ వాళ్ళే ఉతుక్కొని అన్నీ వాళ్ళే చేస్తారు. సో నేనైతే ఎటువంటి ముద్దు కూడా చేయను అనమాట.